హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో ఒక మంచి మసాలా కర్రీ చేద్దాం అనుకున్నాను. దానికి బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ అనుకుంటున్నాను. కమాన్ లెట్స్ గో. ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి కలిపి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఆయిల్తో అంతా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టించి లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, బీరకాయలో వాటర్. ఇప్పుడు రుచికి సరిపడా కారము, ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి, బాగా కలుపుకోండి. ఇప్పుడు బీరకాయ కూడా కొద్దిగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్తో నేను వాటర్ తీసుకొని పోసుకున్నాను. సో వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ బీరకాయ కూడా ఉడికిపోతుంది. ఈలోగా మనం పచ్చిశనగపప్పు ఒక 2 విజిల్స్ కుక్కర్లో రానిచ్చుకుంటే అది కూడా ఉడికిపోతుంది. ఆ ఉడికించిన పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మొత్తం కూర అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా నేనైతే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని కూర కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ చక్కగా సిమ్లో పెట్టుకుంటే కూర అంతా బాగా దగ్గరకు వస్తుంది. ఈ కర్రీ ఎంతో రుచిగా ఉంటుందండి, బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ. ఇది చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఎలా ఉందో మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.